ఇప్పుడు సభా కార్యక్రమం జరగబోతుంది. ముందుగా ముఖ్య అతిథి సభాధ్యక్షులుగా ముందుగా మొవ్వా దేవనాథ్ గారు స్టేజీకి రావాల్సిందిగా కోరుతున్నాను. అని ఒక షాల్ సభాధ్యక్షులు గారికి వారికి సన్మానించింది కోరుతున్నాం. కాటం రాజు గారు కృష్ణుడి చేతుల మీదుగా సన్మానించవలసిందిగా సన్మానించారు. థ్యాంక్ యూ. ముఖ్య అతిథి కుందుర్తి వెంకటకృష్ణ గారు మహానుభావులు. కృష్ణ పాత్రలో ఎన్నో కృష్ణుడు రాముడు ఎన్నో చేసి వారు కళా పోషకులు. ఇప్పుడు నాటకాలంటే మహా ఇష్టం. వారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి పుచ్చా సాంబశివరెడ్డి గారు శాలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. చాలా ఇక్కడ తీసుకొని పెట్టుకోవాలా? సో వీరమణి గారు రెడీ అవుతే వాళ్ళు స్టేజీకి రావాల్సిన కోరుచున్నాం. ఇప్పుడు దొంతి శిల్పారెడ్డి గారు వారు గౌరవాతిథులు శివాని ఆర్ట్స్ అసోసియేషన్ బీజేపీ నాయకురాలు. వారి స్టేజీకి రావాల్సిందిగా కోరుచున్నాం. కృష్ణుడి పాత్రధారి వారికి శాలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. సైడ్ మరండి కూర్చున్నాక ఇస్తారు. ఫోటోలు రావాలి కదా. చేతులు పెట్టండి. ఇట్లయినా పర్లేదు అని ఒక దగ్గర పెట్టండి. థ్యాంక్ యూ. రాజగోపాల్ గారు మరి వారు వచ్చి వెళ్ళిపోయారు. తనకమల్ల గారు కూడా వారికి ఆరోగ్యం బాగాలేక రాలేకపోయారు. వాళ్ళు చెప్పారు ఫోన్ చేసి. ఇప్పుడు జలదంకి సుధాకర్ రావు గారు వచ్చారా సార్? వారు కూడా సినిమా రైటరు. వారు గౌరవంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి దుర్యోధనుడు శాలతో సత్కరించవలసిందిగా కొద్దిగా వచ్చినప్పుడు చప్పట్లతో కొడితే వాళ్ళు కూడా గౌరవించాల్సిందిగా కోరుచున్నాం. వారు సినిమా రైటరు. మాకు చాలా మన శివప్రసాద్ గారి చేతులతో వారు పరిచయం అయ్యారు మాకు. వారికి సత్కరించడం చాలా గొప్ప విషయం. వారు పాండవుల హరిప్రసాద్ గారు మేనేజింగ్ డైరెక్టర్ శివాని ఆర్ట్స్. వారు స్టేజ్ మీదకి రావాల్సింది కూర్చున్నాం. వారు ఎప్పుడు కూడా వెనకాల ఉంటారు, అందరు కనపడడానికి. ఆయన ఒక్కరు కనపడకుండా వారు తొందరగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి పాండవులు కాబట్టి కృష్ణుడు సత్కరిస్తారు. ఇప్పుడు కాటం రాజు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీ టి కృష్ణ గారు అభినవ శ్రీకృష్ణ బిరుదంకితులు వారు. వారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారు మొన్ననే పరిషత్ నాటకాలకు జడ్జిగా ఉండి న్యాయ నిర్ణేతలుగా మరి ఎన్నో నాటకాలకు వారు కష్టపడి ప్రైజులు ఇప్పించారు. వారి స్టేజ్ మీదకి రావాల్సింది కోరుచున్నాం. వారికి కాటం రాజు గారి చేతుల మీదుగా సన్మానించవలసిందిగా. శ్రీకృష్ణుడే. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ వెంకటేశనా? ఎవరు పేరు? ఆకెళ్ళ గారు ఉన్నారా? ఆ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. వారికి ఒక కుర్చీ చేయండి. ఇప్పుడు శివప్రసాద్ గారు, జయశ్రీ శివప్రసాద్ గారు వారు రెడీగా ఉంటే మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. జయశ్రీ శివప్రసాద్ గారు
అట్లాగే ఈరోజు స్వర్ణ కంకణదారిని వీరమణి గారు, సదా వీరమణి గారు మరి స్టేజ్కి రావాలి. మరి శాల్వంత సార్ తీసుకోండి సార్ ఆకళ్ళ గారికి రెడీ అయ్యిరా. థ్యాంక్ యూ సార్. మనము ఇప్పుడు ఈ కార్యక్రమము అద్భుతంగా మరి శ్రీకృష్ణ రాయబారము అందరు చూశారు, వారిని ఆశీర్వదించారు. తర్వాత కార్డ్ సీన్ కూడా జేసీ శివప్రసాద్జీ గారు మరి నేను కూడా ఒకసారి మిస్ అయ్యి చూడడం చాలా అద్భుతంగా చేశారు. అంటే రాగాలు లేకుండా చేయొచ్చు అనేది కూడా ఈరోజు నేను నాటకాన్ని చూసి చాలా ఆనందపడ్డాను. అంత పెద్ద ఆర్టిస్ట్ వీరమణి గారితో చేయడము, ఆమె కూడా చాలా సీనియర్ నటి, మన దగ్గర కూడా మైసీ క్యారెక్టర్కు అవార్డు తీసుకున్నారు. వారిది ఈరోజు పుట్టినరోజు. ఈరోజు వారికి స్వర్ణ కంకణము శివాని ఆర్ట్స్ బహుకరిస్తుంది. మా మేడం గారు శిల్పారెడ్డి గారి చేతుల మీదుగా, ముఖ్య అతిథి చేతుల మీద, సభాధ్యక్షుల చేతుల మీదుగా జరగబోతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముందు దీపారాధన చేయవలసిందిగా ముఖ్య అతిథులందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. అరేంజ్ చేయాలి. సార్ ముఖ్య అతిథులు గారు పాండవుల హరిప్రసాద్ గారు, నేను షూ కూడా ఇప్పేసి అమ్మా మీరు ముందు ఉండాలి. డైలాగ్స్ అనివేసే వాళ్ళకి ఎక్కువ సంతోషం ఉంటుంది, ఎందుకంటే మరి చెయ్యాలి కదా కంపల్సరీ. తక్కువ అవునవును సార్. వెంకటకృష్ణ గారు, సరే పెట్టండి. ఆకెళ్ళ గారు మీరు కూడా కృష్ణ అయ్యా శ్రీకృష్ణ వారు పెట్టండి. వెలిగించిన దాన్ని వెలిగించవచ్చు, ఇంకా అద్భుతంగా వెలుగుతుంది. చూడండి పెట్టండి గారు పెట్టండి. మా శివప్రసాద్ గారు కూడా సేమికి రావాల్సిందిగా కూర్చున్నాం. వారు కూడా దీపారాధనకు ముందు అయ్యా జయశ్రీ గారు ఈ చేతులతోనే చేతికివ్వండి. బ్రహ్మాండం విక్కుతోనే ఉన్నారు చూడండి, బ్రహ్మాండంగా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం గారు. ఇక్కడ రాజు గారు ఈ వెలుతురు ప్రతి సంవత్సరం ఉండాలి, వెలుగుతూ ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్యాడర్లో చెప్తా. ఇప్పుడు ఈ కార్యక్రమం సభాధ్యక్షుల వారు నడిపిస్తారు. వారికి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు.
తొలి ఏకాదశి మన యొక్క హైందవ సంస్కృతికి మొట్టమొదటి ఏకాదశి. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించే సమయం, చాలా శుభ సమయం. ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోతూ ఉన్నది. 6 నెలలు అంటే మనకు 6 నెలలు గడిస్తే దేవతలకు ఒక పగలు, అంటే దేవతలకు పగలు ముగిసిపోతూ ఉంది. ఇంకా రాత్రి కాలం, దక్షిణాయనం అంటే రాత్రి వస్తుంది. మనకి ఒక సంవత్సరం, వాళ్ళకి ఒక్క రోజు. అంటే 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి. అలాంటి విశిష్టమైన సంస్కృతి మంది. అలాంటి సంస్కృతిలో పుట్టినటువంటి మనము ఎంతో ధన్యులము. ఆ పవిత్రమైన రోజున ఇలాంటి కార్యక్రమం జరగడం కూడా చాలా విశేషము. మన పరమేశ్ గారు ఏది చేసినా అదొక ప్రత్యేకత. నేను చూశాను, ఎప్పుడైనా సరే ఆర్టిస్టులకి సత్కారం వచ్చినటువంటి గెస్టులు చేస్తూ ఉంటారు. ఈరోజు నా విశేషం ఏంటంటే, వచ్చినటువంటి గెస్టులకి వారు పాత్రధారులు. ఇదొక విశేషమైన విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు పరమేశ్ గారు. ఆయన ఏది ఆలోచనలు మంచి మంచి ఆలోచనలే చేస్తూ ఉంటారు. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి కాలం అనుకూలించట్లా. పాపం చాలా తన ప్రయత్నం అంతా చేస్తూనే ఉన్నాడు. అన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా చేయాలో అన్ని విధాలుగా చేస్తూ ఉన్నా మరి ఒకనాటికి తప్పనిసరిగా భవిష్యత్తు ఉంటుంది. తన యొక్క 2 కుమారులు కూడా ఇదే వృత్తిలో మరి ఆంజనేయుడిగా, బాల ఆంజనేయుడిగా అద్భుతంగా నటిస్తూ ఉన్నాడు శ్రీరామ్, లక్ష్మీ శ్రీరామ్. తర్వాత అతని తమ్ముడు పేరేంటమ్మా, కృష్ణకుమార్ లోహితుడిగా మరి ఆ కళాకారుల కుటుంబంలో పుట్టడం, వాళ్ళను కూడా ఇలా తీసుకురావడం అనేది గొప్ప విశేషము. అలా మరి చేస్తూ ఉన్నటువంటి కళాసేవకు మనం కూడా గుర్తించి ప్రతి వారు కూడా మనం ఏదో ఒక రకంగా సపోర్ట్ చేస్తే తను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా చేయగలుగుతాడు. అది నేను మీ అందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాను. సరే, ఈరోజు మరి ఆ నాటకాలు 2, ఒకటేమో శ్రీకృష్ణ రాయబారం. ఆ శ్రీకృష్ణ రాయబారంలో కాటవరాజు గారు కృష్ణుడిగా అద్భుతం, రూపం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత దుర్యోధనుడు, ఆయన్ని నేను నాటక రంగ ఎన్టీఆర్ అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వేయని పాత్ర లేదు. అలాగే మన పుచ్చ సాంబశివారెడ్డి గారు, వారు అన్ని పాత్రలు వేస్తారు. అర్జునుడు వేస్తారు, కృష్ణుడు వేస్తారు, దుర్యోధనుడు వేస్తారు, అన్ని పౌరాణిక పాత్రలు. వెంకటేశ్వరుడు వేస్తారు. ఏ పాత్ర వేసినా ఫిట్. అందువల్ల ఆయన్ని నేను నాటక రంగ ఎన్టీఆర్ అని పిలుస్తూ ఉంటాను. అది ఆయనకి సార్థకం అయిపోవాలి బిరుదులాగా. తర్వాత మిగతా మరి దొంతి అన్ని గౌడ్ గారు, ఆయన వేయనటువంటి పాత్ర లేదు. ఆయనకు ఉన్నటువంటి మమకారం కళల మీద ఆయన సొంత పనులన్నీ కూడా మానుకుని వచ్చి చేసేటువంటి వ్యక్తి. అలాగే వెంకటేష్ గారు, మిగతా పాత్రధారులు అందరూ కూడా చాలా అద్భుతంగా నటించారు. తర్వాత మరి ఈ కాట్ సీన్లో చాలా బాగున్నది. ఆయన హరిశ్చంద్రుడు వేసినటువంటి వ్యక్తి. కానీ ఆ రాగాలు కూడా తగ్గించి చాలా ఇంకొంచెం ఫీలింగ్స్ అవి కూడా యాక్షన్, అంటే 2వ ప్రదర్శన అంటున్నారు. మరి పక్కనేమో సీనియర్ నటి కదా ఆమె, వీరమణి గారు. ఆవిడేమో బాగా మంచి పట్టులో చాలా అద్భుతంగా ఉందమ్మా, చాలా గొప్పగా ఉంది పాత్ర. మరి ఆ రకంగా అతను కూడా, ఆయన శివప్రసాద్ గారు కూడా ముందు అదే రీతిలో రాణిస్తారని నేను ఆశిస్తూ మరి ఈ మిగతా కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మన పరమేశ్ గారిని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా మీ ఆశీస్సులు, మీ పరిచయం, మీ వెంకటేశ్వర స్వామి అందరికీ ఆశీస్సులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు సభా కార్యక్రమం ముందుగా సదా వీరమణి గారికి కంకణ బహుకరణ ముఖ్య అతిథులు మా శిల్పారెడ్డి గారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారికి చేయాలని కోరుకుంటున్నాము. అమ్మ మీరు రావాలి, స్టేజ్ ముందుకు రావాలి.
రమ్మా కూర్చోండి. వారు కూర్చోవలసిందిగా కూర్చున్నాం. ముఖ్య అతిథులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారమ్మా. ನೀವು ఈరోజు పుట్టినరోజు మీది, ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణుడిగా. మా గౌరవ అధ్యక్షురాలు దొంతి శిల్పారెడ్డి గారు, బీజేపీ నాయకురాలు, వారు శాలతో సత్కరిస్తారు. తర్వాత చీర కూడా వారికి పుట్టినరోజు అని తీసుకొచ్చారు. చాలా సంతోషంగా. ఇప్పుడు సన్మాన పత్రం ముఖ్య అతిథి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. వారికి జయశ్రీ శివప్రసాద్ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కంకణం ఎవరన్నా శ్లోకం పడండి, ఆశీర్వదించే శ్లోకం సార్. తదేవ లగ్నం త్రిదినం తదేవ తారాబలం విద్యాబలం శతమానం భవతి శతాయుః పురుషస్య ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఇప్పుడు సదా వీరమణి గారి సాదా వీరమణి గారి మరి వారి భర్త గారు ఎక్కడితో రావాల్సిందిగా కోరుచున్నాం. పేరు పేరు కొండయ్య గారు సేమికి రావాలి. మీరు ఈరోజు పుట్టినరోజు, మరి ఇద్దరు మాలలు మార్చుకొని శాలలు కూడా మీకు చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు చాలా గొప్ప విషయము, ఏకాదశి పండుగ ఈ రోజు నుంచే స్టార్ట్ అందరికీ. రాజుగారు ముందుకు రండి, మీరు కూడా ఫోటో. డబ్బా తీసుకోండి, బాక్స్ బాక్స్ మీకు. ఓకే, అందరు కూడా ఆశీర్వాదాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కూర్చోండి అమ్మ, 2 చీరలు వేసుకోండి కదా, పూలమాల వేయాలి. కూర్చోండి. దండలు వేసుకోండి ఫస్ట్. చెప్పండి ఏడికి రండి.
సార్ వీళ్ళు మాలలు మార్చుకుంటున్నారు, గొప్ప నటిముటలు. శివాని ఆర్ట్స్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని అనుకోలేదు. మీ అందరి ఆశీస్సుల వల్ల చేయడం జరుగుతుంది. దండం పెట్టుకో అబ్బా, ఇంట్లో దండం పెట్టుకోలేదు కానీ మా చెల్లెలు మంచిదిలేండి. అమ్మా ఫోటో దిగండి మాట్లాడాలి. ఒకసారి దాంట్లో పట్టుకోరా, ఓకే. చీర మీ దగ్గర పెట్టుకోండి. చీర అయిపోయిందా ఫోటోలు? తీయొద్దు, అట్లా కిందకి వెళ్ళిపోతారు. కూర్చోండి. ఇప్పుడు ఈ కార్యక్రమం విషయం ఏంటంటే, శివప్రసాద్ గారు ఇక్కడ అలా హరిచంద్రుడు వేశారు, వెనకాలే ఉన్నారా? సార్ కూర్చోండి. అయితే ఈ కార్యక్రమానికి మహిళా అధ్యక్షురాళ్ళు మా దగ్గర శ్రీదేవి గారని ఒక పెద్ద ఆవిడ బ్యాంకులో పనిచేస్తారు. వారు ఈరోజు వచ్చేది ఉండే రాలేదు. వారందరూ మరి మహిళలకు సన్మానం కంకణం అంటే వారే తీసుకొని అయ్యో మహిళలకు చేస్తారు, అంత గొప్ప నటికి చేస్తున్నప్పుడు అంటే వాళ్ళు మా పరిషత్తులో చూశారు. నేను అమ్మ ఇట్లా సన్మానం చేస్తున్నాము, ఇట్లా కంకణం వేస్తున్నాము, మరి ఇట్లా ఆయన పుట్టినరోజు అంటే అయ్యో మా మహిళలకు వేస్తారు కాబట్టి మేమే దాని ఖర్చు అంతా భరిస్తాము, మీరు నాటకం పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పారు. అయితే పేరు కానీ వాళ్ళ అడ్రస్ కానీ చెప్పొద్దని చెప్పారు. పేరు ఒకటే చెప్తున్నాను. వారికి శతకోటి వందనాలు. ఇలాంటి కార్యక్రమానికి మా శివాని ఆర్ట్స్కు చేసినందుకు మా మేడం గారు కూడా, శిల్పారెడ్డి గారు కూడా ప్రతిసారి చీరలు, లేడీస్ ఉంటే కంపల్సరీ చీరలు, మన పరిషత్తులో కూడా అందరికీ చీరలు వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. శాల్వలు కానీ ఏదైనా ముందుకుండి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి వీళ్ళందరికీ కూడా శతకోటి వందనాలు చెప్తూ మరి మీరందరూ వాళ్ళను ఆశీర్వదించాలి ఈ కార్యక్రమానికి వాళ్ళు ముందుకు వచ్చి చేసినందుకు. కాబట్టి అమ్మ ధన్యవాదాలు, మీకు శుభాకాంక్షలు. మీ పుట్టినరోజు తర్వాత పెళ్లి రోజు కూడా ఇదే ఉన్నట్టుంది. కంకణం చాలా సంతోషము. ఇప్పుడు ముఖ్య అతిథులు గారు మాట్లాడాల్సిందే కోరుచు. అందరికీ నమస్కారం. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు శివాని సంస్థ తరఫున శ్రీ పరమేష్ గారు. ఈ సంస్థ మొదలుపెట్టిన సంవత్సరం కూడా మా ఆవిడ శిష్యురాలు డ్యాన్స్ చేసిన అమ్మాయి మొన్న దుబాయ్లో ఉంటే కలిసాం. ఆ భవానీ అక్కడ డ్యాన్స్ క్లాస్ నడుపుతోంది. తర్వాత సంవత్సరం నేను కృష్ణుడిగా వేశాను. నారాయణ రెడ్డి గారు, సుమన్ గారు, బాబు మోహన్, శివాని ప్రోగ్రాంలు, భవానీ ప్రోగ్రాం. మాకు దాదాపు 30 సంవత్సరాలు పైగా పరిచయం. 30 సంవత్సరాల ముందర అప్పుడు హైదరాబాద్లో అద్భుతమైన నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసినటువంటి అయ్యదేవర పురుషోత్తమరావు గారు, వాళ్ళ బాబాయ్ గారు అనుకుంటారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారిని మనకి స్పీకర్గా కూడా చేశారు వారు. ఆ పురుషోత్తమరావు గారు వారం పాటు పెట్టేవారు, 10 రోజులు పెట్టేవారు. చాలా శ్రమపడేవారు ఈ నాటక రంగం గురించి. ఎందుకంటే తెలుగు భాషను పరిపుష్టం చేసింది పౌరాణిక పద్యాలు, అవధానాలు. ఈ రెండు మనకు తప్పితే, ఈ పద్యాలు తెలుగు భాష తప్పితే మిగతా వాటిలో లేవు. ఉన్నాయి చెప్పుకుంటారు కానీ చాలా స్వల్పం. మనది చాలా యతిప్రాసలతోటి అద్భుతంగా సాగుతుంది ఈ పద్యం. అట్లాగే మహాభారతం అంటే ధర్మరాజు, ధర్మానికి సంబంధించినటువంటిది. అందుకనే ధర్మరాజు ఏం చేస్తే అది ధర్మంగా ఉంటుంది. ధర్మరాజుని కీర్తిస్తే ధర్మం పెరుగుతుంది. భీముడిని కీర్తిస్తే పాపం నశిస్తుంది. అర్జునుడిని కీర్తిస్తే విజయం సిద్ధిస్తుంది. ఎందుకంటే అర్జునుడికి అపజయం లేదు. అందుకనే వారు ఆ పద్య నాటకంలో కూడా చాలా ప్రయోగాలు చేశారు.
నకుల సహదేవుని కీర్తిస్తే రోగపీడనం. అలాంటి అద్భుతమైనటువంటి పద్యరాజ్యాన్ని మనకు అందించిన వారు తిరుపతి వెంకట కవులు. ఆ రోజుల్లో ఇద్దరు కవులు, జంట కవులు 1950 దాకా కొప్పరపు కవులు, తిరుపతి వెంకట కవులు, ఓలేటి కవులు. ఎంతో అద్భుతమైనటువంటి చరిత్ర గలది మనది తెలుగు భాష. దాదాపు మొత్తం చూసుకుంటే దాదాపు 13 కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు. అయితే అప్పట్లో కళాపోషణ చాలా అద్భుతంగా జరిగింది. మీకు పాండవోద్యోగం తీసుకుంటే మొట్టమొదటి బెల్లంకొండ సుబ్బారావు గారు అద్భుతమైన కృష్ణుడు, తర్వాత బందా కనకలింగేశ్వరరావు గారు, తర్వాత పేసపాటి నరసింహమూర్తి గారు, షణ్ముఖి గారు, ఏవి సుబ్బారావు, ఇలా వరుసగా కొన్ని 5 జనరేషన్స్గా అద్భుతమైన నటులు ఉండినారు. ఇందాక చెప్తున్నారు మొట్టమొదటి పద్యానికి ఎక్కువ, సంగీతం ఆపాద మధురం, సాహిత్యం ఆలోచనామృతం. సాహిత్యం మనం వినగా దాంట్లో మంచి ఆలోచనలు, భావాలు చాలా ఉంటాయి. దాన్ని మంచి సంగీత కూర్చి పాడినప్పుడు అద్భుతంగా ఉండేది. అందుకనే తెల్లవాళ్ళు నాటకాలు జరిగాయి. మరి తెల్లవాళ్ళు వినమంటే ఊరికి వినరండి, ఎంతో సాధన చేసి దానికై జీవితాన్ని సమర్పణ చేసుకున్నవారు ఆ రోజుల్లో. సంగీతం మొట్టమొదటి తక్కువగా ఉండేది, తర్వాత రాగధోరణి బాగా పెరిగింది. తర్వాత అబ్బురి వరప్రసాదరావు గారు ప్రవేశపెట్టారు, ఈ రాగాన్ని బాగా విస్తృతంగా చేశారు. తర్వాత షణ్ముఖి వారు వచ్చినప్పుడు బాగా జరిగింది. అది పాండవోద్యోగాలు. అట్లాగే దాంట్లో దుర్యోధనుడు ఎడవల్లి సూర్యనారాయణ, మన బళ్ళారి రాఘవ గురించి చెప్పుకుంటాం మనం, అద్భుతమైన నటుడని. ఆ బళ్ళారి రాఘవుని మించి చేసేవారు అట్లా ఎడవల్లి సూర్యనారాయణ గారు. ఆయన నడిచి వెళ్తుంటే దుర్యోధనుడు నడిచి వెళ్ళినట్టే ఉండేది. అద్భుతమైన సంస్కృత శ్లోకం, తెలుగు పద్యం, దానికి సంబంధించినటువంటి ఆ అర్థం ఆయన అద్భుతంగా చెప్పేవారు. అట్లాగే ఆయన కాదు, అంతకుముందు వేశారు. తర్వాత మాధవపెద్ది వెంకటరామయ్య గారు, ఆయన దుర్యోధనుడు వేసి అభినయం చేస్తుంటే శృతుడు పోయేవిట పక్కన వాళ్ళకి. అద్భుతం. అంటే గుమ్మడి వెంకటేశ్వరరావు గారి గురువు గారు అద్భుతమైన దుర్యోధనుడు. తిరుపతి వెంకట కవులు 1949లో ఈ పాండవోద్యోగం మీద పోటీలు పెట్టినప్పుడు దాంట్లో వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క సలహా ఇచ్చారు. ధర్మరాజు, అద్దంకి శ్రీరామూర్తి గారు. ఇక్కడ రవీంద్ర భారతిలో ఆయన మనం చూసాము, అది ఏంటంటే పాదుక దీంట్లో దశరథుడు వేస్తే గొల్లపూడి మారుతిరావు గారు రాశారు. అప్పటికి చాలా వయసు అయిపోయి కూడా ఎంతో అద్భుతమైన నటన ప్రదర్శించారట అద్దంకి శ్రీరామూర్తి గారు. ఎందుకంటే వారి సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది. 1930 ప్రాంతంలో హరిశ్చంద్ర, పసుపులేటి కన్నాంబతో వారు వేశారు. అట్లా పాండవోద్యోగాలు. తర్వాత హరిశ్చంద్ర నాటకానికి వస్తే హరిప్రసాదరావు గారు మొట్టమొదట రచయిత బల్జేపల్లి లక్ష్మీకాంతం గారితో వేసిన వారు హరిప్రసాదరావు గారు. ఆయన హరిశ్చంద్రుడు, బలిచేపల్లి లక్ష్మీకాంతం గారేమో నక్షత్రుడు వేసేవారు. ఆ ట్రూపులో మా మేనమామ కూడా వేశారు. చల్లా లక్ష్మీకాంతం గారని కాలకోసుకుడు వేస్తుండేవారు. ఆయన ఫైనాన్స్ మేనేజర్గా ఉండేవారు. అద్దంకిలో సినిమా హాల్ కూడా కట్టించారు. ఆ తర్వాత బందరు డివి సుబ్బారావు గురించి మొన్న పాండిచేరిలో ఏదో ఈ నాటక సమాజంలో చెప్తుంటే ఆయన ఈ హరిశ్చంద్ర వేస్తూ మధ్యలో ఈ వేరే సీన్లు జరుగుతున్నప్పుడు అక్కడ కూర్చుంటే ప్రతి వాళ్ళు వచ్చి మా ఊర్లో ఎప్పుడు వేస్తారంటే ఎక్కడైనా చచ్చేదిరా అనేవాట. అన్ని నాటకాలు ఆ రోజుల్లో నెల జీతాలు ఇచ్చి నాటక సంస్థను నడిపినటువంటి మహానుభావుడు ఆ బందరు డివి సుబ్బారావు గారు. వాళ్ళ మనవుడే మోహన్ కృష్ణ, బ్లైండ్ ఆర్టిస్ట్, వోకల్ సింగర్, బాలమురళి కృష్ణ గారి శిష్యుడు. ఇవాళ రేపు ప్రోగ్రాం కూడా ఉంది వారికి. బాలమురళి కృష్ణ గారి అవార్డు ఇచ్చారు. తర్వాత అద్దంకి శ్రీరామూర్తి గారు, తర్వాత మల్లాది సూర్యనారాయణ గారు, అద్భుతమైన నటుడు. ఆయన వేస్తే హార్మోనిస్ట్ కూడా వేడ్చేవాట. మరి అప్పుడు వెనకాల ఏమున్నాయండి? ఏమి లేవు, చిరిగిపోయిన కర్టన్లు. తర్వాత బండారు రామారావు, తర్వాత వేటపాలెం డివి సుబ్బారావు,
చీమకుర్తి నాగేశ్వరరావు, వీళ్ళ తర్వాత ఇప్పుడు డివి సుబ్బారావు గారి మనవడు. అంటే హరిశ్చంద్రకి అంతటి చరిత్ర ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్తారు, తెలుగు నాటకాల్లో హరిశ్చంద్రలో వాడినటువంటి పదాలు చతురంభోధి వలీత భూవలయ, ఆ పద్య నాటకం నుంచి వేణి సంహారం, హరిశ్చంద్ర అద్భుతమైన నాటకాలు. అలాంటి నాటకాల్లో ఘట్టాలని ప్రదర్శింపజేయడం చాలా గొప్ప విషయం. అందుకని ఆ నాటకాల గురించి చెప్పాల్సి వచ్చింది. తర్వాత కొన్ని తెలిసిన ఉంటే చెప్తే నలుగురికి తెలుస్తాయి. అలాంటి అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అట్లాగే సాదా వీరమణి, ఆమె సాదా సీదా వ్యక్తి కాదు, ఆమెకి కొండలాంటి కొండయ్య గారు దొరికారు. ఆమెది ఎందుకంటే ఈ పాతుకలో కైక వేసింది త్యాగరాజ గానసభలో, అద్భుతంగా వేసింది. తర్వాత నా బాలనాగమ్మలో చూశాను. ఇక్కడే కిందటిసారి మీరు పెట్టినటువంటి కాంపిటీషన్స్లో కూడా ఇక్కడ చాలా అయ్యప్పలో చాలా అద్భుతంగా చేసింది. మళ్ళీ ఇవాళ మహిషి చేసింది ఆ రోజున, చాలా అద్భుతంగా ఉంది. అంటే 4 ఆ క్యారెక్టర్లో వ్యత్యాసం చూపిస్తూ చాలా రాణిస్తున్నారు. చాలా ఈ నాటక రంగానికి ఎంతో శ్రమ కోర్చినటువంటి వ్యక్తి. వారికి ఈ రోజున సన్మానం జరగటం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఈ పాండవోద్యోగాన్ని ఇన్ని మాటలు ప్రదర్శింపజేయడానికి పుత్త సాంబశివారెడ్డి గారు, కాటన్ రాజు గారు, నరసింహరావు గారు, మంగపతి, నారాయణ స్వామి అన్ని రకాల వేషాలు వేస్తున్నారు. ఆయన వేయని వేషం లేదు, అద్భుతంగా సరిపోతుంది ప్రతిదానికి. అట్లాగే మా వెంకటేష్ చాలా అద్భుతంగా పాడారు, ఇవాళ అది వినగలిగాము. అట్లాగే మన జంగయ్య గౌడ్ గారు, ఆయన దాదాపు 30 సంవత్సరాల పై నుంచి ఐదేవారు పురుషోత్తమరావు గారి దగ్గర బాగా ఆయన పనిచేసేవారు. అట్లా ఇంకెవరున్నారు దాంట్లో మర్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు. నరసింహరావు, ఆ భీష్ముడు, మన ధృతరాష్ట్రుడు అని చెప్పారు నరసింహరావు. ఒకళ్ళ పేరు ఆ కొత్త ఆయన రావాలి, ఎందుకంటే ఒక మాట వేసామంటే నీ మేకప్ అలవాటు పడితే వాడు వెనక్కి పోడు, అది మాకు తెలుసు, దాన్ని చెప్పదలుచుకోలేదు. కానీ అంత అద్భుతంగా చేస్తాడు పరమేశ్వరు. చాలా, ఎందుకంటే చూడగానే ఆనందం కలిగజేయాలి. ఎందుకంటే ఎవరికి తగ్గ బాధలు వాడికి ఉంటాయి, ఎవరికి ఆనందం వాడికి ఉంటాయి, తప్పదు. జీవితం అనేది కష్ట సుఖాలమయం. సంగీతం శ్రీనివాసరావు గారు, విజయనగరం వాస్తవ్యులు. అంటే వెంకటస్వామి నాయుడు అద్భుతమైనటువంటి సంగీత ప్రియులు ఉన్నటువంటి మాకు అసలు ఆ సంగీతం మీద, సాహిత్యాల మీద, దాని మీద ఆసక్తి కలగడానికి కారణం ఆ విశాఖపట్నం మాకు. అట్లాగే సూరిబాబు గారి తమ్ముడు, వాళ్ళ తమ్ముడు మురళి కూడా అద్భుతమైనటువంటి హార్మోనిస్టు. ఆయన మన నంది నాటకాల్లో మంచి ప్రైజ్ వచ్చింది. ఈ ఇద్దరు పేర్లు కూడా నాకు తెలియదు, కానీ చాలా చక్కగా వాయించారు. ఆ పెద్దవారు చాలా సాఫ్ట్గా ఉంది, వీరికి మంచి ఫాలో అప్ ఇచ్చారు. సురేష్ చాలా బాగుందమ్మా. ఎందుకంటే నాకు నేర్పిన ఆయన దగ్గర అక్కినే నాగేశ్వరరావు గారు సద్దెన్న మూటలు కట్టుకొచ్చి నేర్చుకునేవారు. పసుపులేటి మునుస్వామి గారు, సతీష్ అక్కుబాయి ఆ సినిమాకి ఆయనే వాయించారు. ఆదినారాయణరావు గారికి రైట్ హ్యాండ్, పీసపాటి నరసింహమూర్తి గారు పావలా ఇచ్చి నేర్చుకున్నారు వారి దగ్గర. అలాంటి ఆయన ఇక్కడ సన్మానం అక్కినే నాగేశ్వరరావు గారు చేశారు త్యాగరాజ గానసభలో. అది అయ్యదేవర పురుషోత్తమరావు గారు దాన్ని ఏర్పాటు చేశారు. సిఎస్ఆర్ గారికి, రఘురామయ్య గారికి వాయించినటువంటి ఆయన. అలాంటి చాలాసేపు ఎక్కువసేపు మాట్లాడాను, కానీ ఆ సమాచారం ఇవ్వాలనిపించింది. అట్లాగే ఈ నాటక రంగం ఎంతో వృద్ధి చెందింది. మళ్ళా ఆ పాత రోజులు మళ్ళా రావాలని కోరుకుంటూ, ఈ చేస్తున్న వాళ్ళు శ్రమ ఉన్న కష్ట నష్టాలు అందరికీ ఉంటాయి. 10 మందికి ఆనందం చేయటం చాలా గొప్ప విషయం. తాను బాధపడుతూ పరులకు ఆనందము కల్పించుచు, తానానందించి పరుల బాధలతో నవ్వించడు. అతడు గాని అతడై, ఒకడు గాని ఒకడై, అతడు గాని అతడై, ఒకడు గాని ఒకడై, తృప్తి లేని తృప్తి తోడ తుది వరకును పయనించడు. తృప్తి లేని తృప్తి తోడ తుది వరకును పయనించడు. సహృదయుల నిలయం, నటీ నటులాలయం, ఇది నటనాలయం. నటీ నటులాలయం, ఇది నటనాలయం. ఒకడు కళా పోషకుడు, ఒకడు కళా రాధకుడు, ఒకడు కళలోన జీవించి విగతుడైన వెర్రివాడు. సహృదయు
నటీయుల నిలయం, నటీ నటులాలయం, ఇది నటనాలయం. నటీ నటులాలయం, ఇది నటనాలయం. ఇది తెనాలి కాలేజీలో పాడాను. ఏ కోటేశ్వరరావు గారు నా దగ్గర ఈ పాట నేర్చుకున్నారు. అప్పట్లో నాకు జూనియర్ ఏ కోటేశ్వరరావు. అలా చాలా సంతోషం కలిగింది. పరమేశ్వర్ ఇంకా ఎంతో శ్రమపడుతూ కూడా ఈ రంగానికి తను ఎంతో కృషి చేస్తున్నాడు. మామూలు వాళ్ళైతే చేయలేరు. తను ఇక్కడ జంటనగరాల్లో కానివ్వండి, ఎక్కడ పట్టినా కూడా తను కృషి చేస్తూ అందరినీ 10 మందిని పరిచయం చేయటం, ఇవన్నీ ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఇంకా చేయటానికి ఆ ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. అందుకనే ముఖ్య అతిథులు నాకు చెప్తారు, ఏం చెప్తారంటే మినిస్టర్ని తీసుకొస్తారా, ఇలా కలెక్టర్ని తెస్తారా అంటారు. కలెక్టర్ని తెస్తే నాటి గురించి తెలియదు, వీరమణి గురించి అసలు తెలియదు. అందుకని మన పక్కన ఉన్న పెద్దమ్మన మనుషులు మీలాంటి వాళ్ళు ఉండడానికి నేను ఒకటే చెప్తా, చీఫ్ గెస్ట్ ఎవరంటే మీరే అంటారు. ఎందుకంటే నాటకం గురించి తెలియాలి. పక్కన వాళ్ళ గురించి ఏం తెలియకుండా వచ్చేసి దండేసి ఫోటో దిగితే కలెక్టర్ దగ్గర సన్మానం చేయించుకుని అంటాడు, కానీ ముందూరు వెంకటకృష్ణ దగ్గర తీసుకుందని చెప్పాడు. కాబట్టి నా ఉద్దేశం అది, మహానుభావులు ఉండాలి. ఇలాంటి మహానుభావులు ఉంటే అందుకనే నేను ఎక్కువ నాటక రంగంలో ఉన్న వాళ్ళను, గొప్ప వాళ్ళనే తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీద ఉంటే ఆశీస్సులు చాలా గొప్పగా పనిచేస్తాయి. అందుకని అలా మీలాంటి వాళ్ళు చెప్పారు కాబట్టి అందరూ కూడా చూసి ఆనందించాలి. జలదంకి సుధాకర్ గారు సినిమా రైటర్ గారు, వారు మరి అమూల్యమైన సందేశం. నేను సినిమా రైటర్ కంటే ముందు నాటక రచయితను. అది నాకు ఐడి కార్డ్. వేదిక మీద ఉన్న పెద్దలకు నా నమస్కారం, మీకు కూడా. అలాగే అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ స్వర్ణ కంకణ ధారిణి అయిన సాదా వీరమణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆవిడ గురించి చాలా చెప్పొచ్చు నేను, కానీ ఆ సన్మాన పత్రం రాసింది నేనే. చెప్పాల్సినంత దాంట్లో ఉంది. పరమేశ్వర్ తర్వాత చదివి వినిపిస్తే అదేంటో తెలుస్తుంది. కానీ ఒకటి మాత్రం నేను ఆవిడ నటన ఎప్పుడు చూడలేదు, ఇవాళ చూశాను. నాకు ఒకటే అనిపించింది, నటన ఎట్టుంచి చూసినా నటనే. సాదా వీరమణి గారు రంగస్థలం మీద ఏం చేసినా నటనే. అంత అద్భుతంగా నటించారు ఆవిడ. నిజంగా చాలా, నేను ఎంతోమందిని చూశాను కళాకారుల్ని. నేను ఫస్ట్ టైం సత్యహరిశ్చంద్ర చూసింది మన వేటపాలెం డివి సుబ్బారావు గారి నాటకం సత్యహరిశ్చంద్ర. ఫస్ట్ అక్కడ చూశాను నేను. అది కూడా మాది కావలి, నెల్లూరు జిల్లా. మా బ్రదర్ జలదంకి ప్రభాకర్, ఆయన ఈ పౌరాణిక పద్య నాటకాలన్నీ ఆయన ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసేవాడు. డివి సుబ్బారావు గారు సంవత్సరానికి ఫస్ట్ నువ్వు పెట్టు ప్రభాకర్, నీ డేట్ చెప్పిన తర్వాత నేను మిగిలిన వాళ్ళకి ఇస్తాననేవాడు. అలా మా బ్రదరు ప్రతి సంవత్సరం డివి సుబ్బారావు గారి నాటకాలు పెట్టేవాడు. అక్కడ చూశాను. డివి సుబ్బారావు గారి సత్యహరిశ్చంద్ర అప్పుడు చూశాను. మళ్ళీ ఈరోజు జయశ్రీ శివప్రసాద్ సత్యహరిశ్చంద్ర దృశ్యాన్ని ఈరోజు చూశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది ఎంత గొప్ప నాటకం అంటే సత్యహరిశ్చంద్ర అనేది. మహాత్మా గాంధీని చిన్నప్పుడు తండ్రి నాటకాలు చూపించేవాడు, సత్యహరిశ్చంద్ర నాటకం కూడా చూపించాడు. అందుకే ఆయన సత్యం మీదనే నిలబడ్డాడు. ఆయన రాసిన బయోగ్రఫీ, ఆయన ఆటోబయోగ్రఫీ రాసుకుంటే దాని పేరు కూడా సత్య శోధన అని పెట్టాడు. అంత గొప్పది. అంటే మనం చూస్తుంటే సత్యహరిశ్చంద్ర సత్యం కోసం ఎన్ని కష్టాలు పడాలో అనిపిస్తుంది, కానీ ఎన్ని కష్టాలు పడైనా సత్యాన్ని నిలబెట్టాలనేదే సత్యం దీంట్లో చెప్పింది. అది తెలుసుకోవాలి. అందుకే నాకు అనిపిస్తుంటుంది ఒక్కోసారి, ఈ రంగస్థలం అనేది కళాకారులకు అమ్మ ఒడి లాంటిది. రంగస్థలం కళాకారులకు అమ్మ ఒడి, ప్రేక్షకులకు బతుకుబడి, చైతన్యవంతులు అవ్వచ్చు. చూసారా, సత్యహరిశ్చంద్ర నాటకం చూస్తుంటే ఆ ఫీలింగ్ రావాలి మనకి.
తెచ్చేవాళ్ళు. అంత అద్భుతంగా నాటక రచన చేసేవాళ్ళు. ఈరోజు మనం శ్రీకృష్ణ రాయబారం చూసాం, తర్వాత సత్యహరిశ్చంద్ర. నిజంగా రెండు ఎంత అద్భుతమైన ఎన్నుకున్నారంటే, సార్ అన్నట్లు ధర్మం కోసం ఒకటి, సత్యం కోసం ఒకటి. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి రెండు కూడా. శివప్రసాద్ గారు వేసిన నాటిక అదే దృశ్యం సత్యహరిశ్చంద్ర చాలా అద్భుతంగా ఉంది. సార్ అన్నట్టు ఆ రాగాలు తగ్గించేసి చాలా సందర్భోచితంగా చాలా బాగా చేశారు. ఇద్దరు కూడా, వీరమణి గారు అంటే ఇంకా ఆవిడ చెప్పక్కర్లేదు, ఇద్దరు అద్భుతంగా చేశారు. తర్వాత ఈ రాయబారంలో నటించిన నటీనటులు కానీ అందరూ కూడా చాలా అద్భుతంగా నటించారు. వారికి ఈ సత్యహరిశ్చంద్రలో వారికి నిజంగా కళాకారులు కాబట్టి వాళ్ళలో ఉన్న కళకి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి పరమేశ్. చూస్తున్నాను ఒంటి చేత్తో ఆయన పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఒంటి వేలుతో, చిటికిన వేలుతో మందర పర్వతాన్ని పైకెత్తినట్టు గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు చిటికిన వేలుతో పైకెత్తినట్టు ఇంత ప్రోగ్రామ్ని ఒక్కడు ఏకతాటి మీద నడిపించుకున్నాడు. అందుకని పరమేశ్ గురించి ఒక మాట చెప్పాలనిపిస్తోంది. పరమేశ్ పా అంటే పరుల మేలు తలచి, రా అంటే రత్నం లాంటి వాడు, మే అంటే మేకప్ చేస్తూ అందరి షూ అంటే శుభం కోరేవాడు పరమేశ్. ఆయన్ని ఆ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఇలాగే ఎన్నెన్నో కార్యక్రమాలు జరపాలని కోరుకుంటున్నాను. ఇటువంటి మంచి వ్యక్తిని పరిచయం చేసిన జయశ్రీ ప్రసాద్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా గొప్ప కార్యక్రమం ఇవాళ జరిగింది. నిజంగా చాలా తృప్తిగా ఉంది నాకైతే. ఎందుకంటే మళ్ళీ నాటకం రాయాలన్నంత ఉత్సాహం కలుగుతోంది. త్వరలో రాస్తున్నాను కూడా, నేను జయశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో ఒకటి. అది మీరు అందరూ కూడా తర్వాత చూస్తారు. నాకు ఈ అవకాశం కలిగించిన పరమేశ్కి, తర్వాత ఈ శివాని ఆర్ట్స్ అధ్యక్షులు, ఇక్కడ ఆమె గురించి చెప్పలేదు. నిజంగా ఆవిడ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, వారికి సభా కార్యవర్గ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అద్భుతమైన కార్యక్రమం చేశారు. అందులో మీరు దగ్గరుండి ఏదో చేసేసుకుంటారంటే పరమేశ్వర్ అనకుండా పరమేశ్వరికి అండదండలు అందిస్తుంది మీరు అని చెప్పి మాకు ఇప్పుడు తెలిసింది. మీకు కూడా పాదాభివందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన కులం నట కులం, మన కులం మన బలం రంగస్థలం. మన కులం నట కులం, మన బలం రంగస్థలం. జై తెలుగు నాటకం, జై తెలుగు పద్య నాటకం, తెలుగు పౌరాణిక నాటకం. ఎందుకంటే సాహిత్యంలో 4 ప్రక్రియలు. ఒకటి కథ, రెండోది కవిత, 3 నవల, 4 నాటకం. నాటకాంతం ఈ సాహిత్యం అన్నారు. అంటే అన్ని ప్రక్రియలు అదే చెప్తున్నాను. ఆ కళలో అయిన తర్వాత నాటకం రాయమన్నాడు మహానుభావుడు. మీరు కథ కానీ కవిత కానీ రచన కానీ చదవాలంటే చదువుకొని ఉండాలి. నాటకానికి చదువుకోనక్కర్లేదు. ఎందుకంటే దృశ్య కావ్యం అదొక చాక్షుష యజ్ఞం. చూసి భరోసలు అయిపోతారు. అంత గొప్ప నాటకం. ఆ నాటక ప్రక్రియలో కూడా పద్య నాటకం అనేది చాలా గొప్పది. సార్ అన్నట్టు అది మన ఆస్తి, మన సంపద. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. జై తెలుగు నాటకం. థ్యాంక్ యూ సార్, మీ ఆశీస్సులు. ఇప్పుడు శ్రీమతి దొంతి శిల్పారెడ్డి గారు, బీజేపీ నాయకురాలు, వారు స్పందన తెలియాల్సింది. అందరికీ పెద్దలందరికీ నమస్కారం. పేరున వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడారు, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. కాకపోతే ఒక సంతోషం ఏంటి అంటే మహిళలకి సన్మానం చేయడం తక్కువ, మీరు అది చేస్తున్నారు, దానికి మీకు అభినందనలు. ఇంక ఇలాంటి ప్రోగ్రామ్స్ మహిళలను ప్రోత్సహిస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ సన్మానాలు ఇంకా చేయాలని, దానికి ఏదైతే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందో అది నేను నా తరపు నుంచి చేస్తా అని చెప్పేసి మరోసారి
తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు వీరమణి గారికి. మళ్ళీ మళ్ళీ కూడా మా సంస్థకు మీరు ఇలాంటి కార్యక్రమాలు అందిస్తూ మీరు సంతోషంగా ఉండాలని కోరుచున్నాను. ధన్యవాదాలు పరమేష్ గారికి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు మా అభినవ కృష్ణ గారు, టి కృష్ణ గారు, తులాభారం ఫేమస్, వారు మాట్లాడవలసింది కోరుతున్నాను. పెద్దలు చెప్పవలసిందంతా చెప్పేశారు, మేము చెప్పాల్సిందేమీ లేదు. అయితే ఈరోజు పరమేష్ గారు చేసినటువంటి కార్యక్రమం చాలా దివ్యమైనటువంటిది. మేడం అన్నట్లుగా పురుషులే ఎక్కువ సన్మానాలు చేసుకుంటారు, కంకణాలు పెట్టుకుంటారు, అన్ని పెట్టుకుంటారు, కానీ మహిళలు వాళ్ళు పలకరే ఉన్నారు. కాబట్టి ఇది ఒక 6 నెలల కింద మేము ప్లాన్ చేసుకున్నాం మేడం, మహిళలకు చేస్తే బాగుంటుంది. ఆ విధంగా మీరు అన్నట్లుగా ప్రతిసారి ఒకరికి ఇట్లా అవకాశం కల్పించే దానికి ప్రయత్నం చేస్తాము. నాటక రంగంలో యువత ముందుకు రావడం లేదు. నేను ముందు చెప్తున్నాను, మహబూబ్ నగర్ జిల్లాలో ఈ మధ్యలో యూత్నందరినీ ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ కొత్త నాటకాలు కానీ పాత నాటకాలు కానీ యువకులకు ప్రోత్సాహం ఇస్తున్నాం. దేవాలయాల దగ్గర ప్రోగ్రాంలు పెడుతున్నాం. జనాలు ఇక్కడ చూస్తే 1,00,000 రూపాయల ప్రోగ్రాం పెడితే 20 మంది లేకుంటారు, కానీ ఒక దేవాలయం దగ్గర పెడితే ఒక 10,000 మంది ఉంటారు సార్. అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఎన్నుకున్నాము. అక్కడ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర పెడతాము. తర్వాత ఇక్కడ షాదనగర్ దగ్గర దక్షిణోత్తర రామలింగేశ్వర స్వామి అని 300 సంవత్సరాల కిందటి దేవాలయం అని ప్రసిద్ధి. అక్కడ కూడా ప్రతి పౌర్ణమికి ఏర్పాటు చేస్తున్నాం. ఎవరో ఒకరు అంత యువకుల చేత నాటకాలు ఆడిస్తున్నాము. 1000 మంది చూస్తారు అక్కడ. అట్లా యువకులకు ప్రోత్సాహం చేయాలని ఇప్పుడు మనం ఉన్న వాళ్ళని కూడా పిల్లలకు, మన పిల్లలకు, పక్క పిల్లలకు స్కూళ్ళల్లో కూడా ఇది ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుందని ఉన్న వాళ్ళందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కొక్క ప్రేక్షకుడు ఇక్కడ కూర్చున్న ఒక ప్రేక్షకుడు సమానంగా 100 మంది ప్రేక్షకులుగా మేము లెక్కేసుకుంటాం. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్కి రావడమే అరుదు. వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఇలా ఆస్వాదిస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. సభ అయ్యే వరకు కూడా నాటకాల గురించి, పూర్వోత్తరాల గురించి, వాటి ఘనతల గురించి ముందు మా అధ్యక్షుల వారి అతిథుల వారు చెప్పేశారు. మేము ఇప్పుడిప్పుడే ఏదో కొంచెం దాంట్లో కొంచెం ఉన్న రుచిని మేము ఇప్పుడిప్పుడే బయటికి రావాలని ఆకాంక్షతో చేస్తూ ఉన్నాం. దానికి తోడుగా మాకు కావాల్సిన గురువులు దీనవాహి శ్రీనివాసరావు గారు, ఆయన కూడా జాబ్ చేస్తూ మాకు ఏదో కొంచెం నేర్పిస్తూ మాకు ఇలా స్టేజ్ మీద తీసుకొచ్చి పద్యం పాడించి అంత స్టేజ్కి తీసుకొచ్చారు. దీన్ని అన్ని పక్కన పెడితే నెక్స్ట్ ఈ ప్రస్తుతం టుడే ఈరోజు కార్యక్రమంలో ముఖ్య ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మన వీరమణి గారికి సన్మానం, ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు, తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు ఈ శుభదినాన్ని మనందరం కలవడం అనేది మన నాటక జీవిత నాటక చక్రంలో ప్రతి ఈవెంటు ప్రీ డిఫైన్ అని నమ్మేవాడిని, కర్మఫలాన్ని నమ్మేవాడిని అనుకుంది. అయితే ఇవాళ ఇక్కడ ఇంతమంది కలవడం, ఇంతమంది ఒకరికొకరు పరిచయం అవ్వడం, ఒకరికొకరు ముఖాలు చూసుకోవడం అనేది ఇది ఎప్పుడో జరగాల్సింది జరిగేది అని ఒక నమ్మకం నాకు. ఇంతమంది కలిసామంటే చాలా అదృష్టమైంది నేను భావిస్తాను. తర్వాత పరమేష్ అంటే ఈ పరమేష్ గురించి అందరూ చెప్పేశారు. ఆయనకి చిన్న జోక్గా చెప్తాను నేను. ఆయన ఎలా పరిచయం అయ్యాడు నాకు. 2006 ప్రపంచ తెలుగు మహాసభలు 3 రోజుల కార్యక్రమం, ఏప్రిల్ 21, 20, 21, 22. ఆ కార్యక్రమంలో నేను సింగపూర్లో ఉన్నాను. అప్పుడు ఈ కార్యక్రమం సింగపూర్లో జరుగుతుంది. అక్కడ వర్క్ చేసుకుంటా ఉన్నాను. పూజనీయులు గుమ్మడి గోపాలకృష్ణ గారు మాకు ఆయన వచ్చి శ్రీకృష్ణుడిగా చేస్తూ మాకు ఒక టీంను ప్రిపేర్ చేసి, దాంట్లో నాకు అశ్వత్థామ, మా అబ్బాయికి వికర్ణుడు, మా పాప డ్యాన్స్ ప్రోగ్రాం, అలాగే మా మిత్రులతోటి కళాకారులతో వారం రోజులు మా ఇంట్లో నుండి నేర్పించి చేశారు. ఆయన వచ్చే ముందు నా పరమేశ్వర్ 2 రోజుల నాటకం ముందు డ్రెస్, మేకప్ అంతా, కిట్ అంతా తీసుకురావాలి. అయితే నన్ను పంపించారు ఎయిర్పోర్ట్కి. పరమేశ్వర్ అబ్బాయి వస్తాడు,
ఆయన చెప్పలేదు, పరమేశ్వర్ వస్తానని చెప్పారు అంతే. సరే ఆయన మేకప్ కిట్ అంతా, ఈ కాస్ట్యూమ్స్, గదలు, బిల్లులు, కత్తులు అవన్నీ తీసుకొస్తా ఉన్నారు. నాకు తెలియదు. సరే ఈ సంచులు కనిపిస్తున్నాయి, ఇమిగ్రేషన్ దగ్గర ఆపేశారు, మనిషి కనిపించట్లేదు, ఎక్విప్మెంట్ కనిపిస్తుంది, ఎలా ఏంటి అని చూస్తే ఎక్కడ మనిషి కనపడలేదు, చూస్తా ఉన్నానండి. ఆయన అవన్నీ కనిపించలేదు, ఎక్కడెక్కడంటే అప్పుడు చెయ్యి పడి ఆయన ఒక చెయ్యి కనిపిస్తుంది, వాస్తవం కనిపిస్తుంది, ఓకే వచ్చాడు అయితే మనిషి అనుకున్నాం. అలా ఫస్ట్ నాకు ఆయనకి పరిచయం 2006లో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే ఆలోచన, ఒకటే ఇది. ఆయన ఏం ప్రోగ్రామ్ చేసినా నాకు వేషం ఉండాలి, లేకపోయినా నా సపోర్ట్ ఉంటుంది, నేను పిలుస్తాడు, నేను వెళ్తాను. ఆయన కూడా మా ఇంట్లో ఫంక్షన్ అయినా వస్తాడు, ప్రతి ఒక్కటి ఇన్ అండ్ అవుట్ అలా చూసుకుంటా పోయే మనిషి. ఈరోజు నేను అప్పుడు 2006లో ఎప్పుడు ఎలా చూశాను, ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడండి. ఈరోజు అందులోకి స్పెషల్గా మరి ఏం చేస్తున్నాడు నాకు తెలియదు కానీ కృష్ణుడు ఇది నెమలి పింఛం షర్ట్ వేశాడు, అందరూ అట్రాక్టివ్గా ఉన్నాడు. వాళ్ళ అబ్బాయిని ఇంకొక 1 year అయితే వాళ్ళ అబ్బాయిని తమ్ముడని పిలవాల్సి వస్తుంది, వాళ్ళ అబ్బాయిని తమ్ముడని పిలవాల్సి వస్తుంది అనిపిస్తుంది. సరే సంతోషం. పరమేశ్వర్ అలాగే ప్రతి కార్యక్రమం చేయాలని, ఆ దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, మనందరూ సపోర్ట్ అతనికి ఉండాలని ఆశిస్తూ, మేము ఈ ప్రోగ్రాంలో ఏమన్నా తప్పులుంటే అది మా బాధ్యత, మా మిస్టేకే, మేము చేయలేకపోవటమే. దీంట్లో మాకు ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు నచ్చిన, చిన్న పాత్ర, ఏ డైలాగ్ నచ్చినా, ఏ పాట నచ్చినా, ఆ క్రెడిట్ అంతా మా గురువు గారు దేనవాసి శ్రీనివాసరావు గారు చెల్లుతుంది. ఎందుకంటే ఆయన జాబ్ చేసుకుంటూ ఆయనకున్న ఆఫ్టర్ జాబ్ వర్క్ 7 to 8 వరకు వస్తారు, 7 వరకు జాబు, 8కి వచ్చి మేము వెళ్ళి 8 o'clock నైట్ వెళ్ళి మళ్ళీ 10 వరకు ఒక రిస్ట్రిక్టెడ్ మేము ఉన్న ప్లేస్లో ఆ టెంపుల్ టైంలో 9:30 కల్లా క్లోజ్ చేయాలండి. మాకున్నది 1.5 hourలో. మాతో పాటు 4 కళాకారులకి ఆ టైంని కేటాయిస్తూ ఆయన ఓపికగా, అది చెప్పలేనండి, అది డబ్బులతో కొనలేనిది. సో అంతే. ఎందుకంటే సార్ చెప్పారు, ఇప్పుడు నాటక రంగాన్ని ముందు తీసుకెళ్ళాలంటే ఎక్కడో ఒక ఇనిషియేషన్ ఉండాలి. ఈ నటన కార్యక్రమం ఇదంతా అంత ఈజీ కాదండి. వాళ్ళు ఇంత కాస్ట్యూమ్ వేసుకొని, ఇంత మేకప్ చేసుకొని స్టేజ్ మీదకి వచ్చి ఇంతమంది ఎక్విప్మెంట్, ఇదంతా సిస్టమ్ అంతా కావాలంటే చాలా బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది, మీకు తెలిసిందే. సో దీని అందరికీ కారణం ఒక వ్యక్తి నేర్పించాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ఇవన్నీ కంటిన్యూటీ ప్రాసెస్ అండి. ఈ నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళాలంటే ఇలాంటి కొంతమంది బయటకు వస్తే కానీ మనకి ఈ నాటకాన్ని నిలబడదు. సో ఆయనకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, నా తోటి కళాకారులకి, హరిచంద్ర టీం చేసిన మీ శివప్రసాదరావు గారికి, వీరమణి గారికి ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఎక్కువ తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పాటల హరిప్రసాద్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ శివానర్స్, వారు సందేశాన్ని ఇవ్వాల్సిందే కొంచెం. అందరికీ నమస్కారం అండి. పెద్దలందరికీ మీ ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉండాలనుకుంటున్నాను. జనరల్గా చెప్పాలంటే ఇంత తెలుగులో మాట్లాడడం నా వల్ల కాదండి. కానీ 3 విశేషాలు చెప్తానండి నేను ఇందులో. మొదటగా పరమేశ్వర్ సార్ని నేను కలిసినప్పుడు ఈ నాటక రంగం గురించి ఆయన చెప్తుంటే ఒకలాంటి అనుభూతి, అంటే మన ఏన్షియన్స్, మన పురాణాలు ఇంత బాగుంటాయా అని నాకు అనిపించింది. అప్పుడు నేను శివాని ఆర్ట్స్ తరఫున ఏదైనా చేస్తామని అనుకున్నాను. అయితే మొదట నాకు ఈ ఆలోచన వచ్చింది, నేను USA ట్రిప్ వెళ్ళాను ఒకసారి. అక్కడ ఒక సెమినార్లో ఉన్నాను నేను. సెమినార్లో ఒక అతను చెప్తున్నాడు, ఒక మనిషి కంప్లీట్గా డెవలప్ అవ్వాలంటే అతను ఎలా బ్రతకాలి అని అంటే, తను ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటండి, ఇన్ ఇండియా మహాభారతం అని ఉంటుంది, దాన్ని చదవండి అని అన్నాడు. ఒక వెస్టర్న్ మన మహాభారతం గురించి వెస్టర్న్ పీపుల్కి చెప్తున్నాడు. గూస్ బంప్స్. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ అడిగారు, వెస్టర్న్స్ వాళ్ళే అడిగారు, యు నో అబౌట్ మహాభారత అని అంటే వెర్రి ముఖం వేసుకొని చూశాను. ఐ నథింగ్. మళ్ళీ వెనకాల నా పేరు పాండవుల హరిప్రసాద్, ఐ బిలాంగ్స్ టు వన్. అలా అక్కడ మొదలైందండి నాకు. అప్పుడు నేను మహాభారతం చదివాను, అభిమన్యుడికి వీరాభిమాని అయ్యాను. అందులో నా ఫేవరెట్ క్యారెక్టర్. ఇప్పుడు సార్తో చేసిన తర్వాత సార్ అన్నారు, యువతను ఎట్లయినా సరే ముందుకు తీసుకొని రావాలి. ఇంకోసారి అన్నారు, ప్రతి స్కూల్ చిల్డ్రన్ ఇది చూడాలని. తర్వాత మన సార్ కూడా అన్నారు, దీనికి ఎంకరేజ్ కావాలి అని. దీనికి అన్నిటి కోసమని గత సంవత్సరం నుండి కష్టపడుతున్నానండి. కురుక్షేత్ర పేరు కూడా కురుక్షేత్ర అనే పెట్టుకున్నాను. మొదట ఈ ప్రోగ్రాము కురుక్షేత్రానికి సంబంధించి, మన మహాభారతానికి సంబంధించి అందరికీ తెలవాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను.
1 కోటి రూపాయల బడ్జెట్ అనుకున్నాము. ఆ తర్వాత ఇంకొన్ని యాడ్ అయిపోయి 4 కోట్లకు అయిపోయింది. ఇప్పుడు ఏకంగా 15 కోట్లకు అయిపోతుంది ఆ బడ్జెట్. ఏకంగా 30 నుంచి 50 ఎకరాల్లో కంప్లీట్గా భారీ సెట్స్తోని మొత్తం మహాభారత కాన్సెప్ట్ని, వాళ్ళు వాడిన ఆయుధాలు కానీ, వాళ్ళు ఇచ్చిన సందేశం కానీ, ఆ యుద్ధ సన్నివేశాలు కానీ, ఆ పౌర నాటకానికి సంబంధించినవి కానీ మొత్తం అక్కడ మీకు సెట్టింగ్స్లో కనిపిస్తాయి. ఓవరాల్గా ఇండియా వైడ్గా ఉన్న 35,000 ఆర్టిస్ట్ని ఒక దగ్గరికి తీసుకొని వస్తున్నామండి. దీనికి అండర్ వన్ రూఫ్ అనే నేమ్ పెట్టుకున్నాను నేను ఇంగ్లీష్లో. అండర్ వన్ రూఫ్ అంటే అందరినీ ఒక దగ్గరికి తీసుకురావడం, అన్ని కళల రంగానికి సంబంధించి ఒక చూరు కింద అందరినీ ఒక దగ్గరికి, అంటే నాటకాలకు సంబంధించి కానీ, కూచిపూడి, భరతనాట్యం, మన భారతదేశానికి సంబంధించిన ప్రతి కళలకు సంబంధించిన కళాకారులను అందరినీ అక్కడికి పిలిపిస్తున్నాను. అందులో మీకు శ్రీకృష్ణ భగవానుడు ఆయనే గీతోపదేశం చేసినప్పుడు అర్జునుడికి ఎలా అయితే కనిపిస్తాడో ఆ విశ్వరూపము 80 అడుగుల స్టాచ్యూతోని ఆడ కనిపిస్తాడు. మొత్తం 5 స్టేజీలుగా విభజించాము. ప్రతి ఒక్క స్టేజ్ ఒక కళలకు ఇచ్చాను. ఒక దాంట్లో నాటకానికి, ఒక దాంట్లో డ్యాన్స్కి, ఒక దాంట్లో సంగీతానికి, ఒక దాంట్లో పాటలు పాడేవాడికి. అలాగే ఇప్పుడు మేడం గారికి, వీరమణి గారికి ఎలాగైతే సన్మానం చేశారో అలాగే శ్రీకృష్ణుడి భగవాన్ దగ్గర 6th స్టేజ్ ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఘనంగా సన్మానం కూడా ఏర్పాటు చేస్తున్నామండి. దీనికి కంప్లీట్గా నిద్రాహారాలు మానేసి ఓవరాల్ ఇండియా వైడ్గా స్పాన్సర్షిప్ కోసం తిరుగుతూనే ఉన్నాను. ఇంకా తిరుగుతూనే ఉన్నాను. గవర్నమెంట్ని ఆశ్రయిస్తున్నాను. ఇప్పటి వరకు అయితే 8 కోట్లు కలెక్ట్ అయినాయండి. నాకు ఇంకా 7 కోట్లు కలెక్ట్ అవ్వాలి. అండ్ ఒక హెచ్ఆర్ టీంకే నాకు 10 లక్షల ఖర్చు వస్తుంది. ఒక హెచ్ఆర్ దీన్ని విభజించి రాయడానికి. అయితే దీన్ని చేయడానికి గల కారణం అండి, ముఖ్యంగా ఇక్కడున్న గవర్నమెంట్తో మాట్లాడి ప్రతి స్కూల్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని విజిట్ అవ్వాలని ఒకటి, ప్రతి వాళ్ళకి మన ధర్మాన్ని బోధించాలని ఒకటి, రెండోది హిందూ ప్రసాద్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనే సంస్థ తరపున ప్రతి ఏరియా వైజ్గా మేము ఈ నాటకానికి నేర్పించాలని, ఇప్పుడు గురువుగారు అన్నట్టుగా ఇలాంటి వాళ్ళని మిమ్మల్ని మీ టైమే తీసుకొని, సార్ సాటర్డే కానీ సండే కానీ ఇగో ఇక్కడ మీకు ఒక షెడ్ వేస్తున్నాము, ఈ ఏరియాలో ఉన్న పిల్లలందరికీ మేము మార్కెట్ చేస్తాము, వాళ్ళందరికీ ఈ కళను నేర్పించండి అని మా సంస్థ ద్వారా ముందు పడాలని దీన్ని నిర్ణయించుకున్నామండి. ఈ కురుక్షేత్రం నుంచి వచ్చిన ఏ ఇన్కమ్ అయినా దీనికోసమే ఖర్చు పెడదామని అనుకుంటున్నామండి. అలాగే వీలైతే గవర్నమెంట్కి ఒక సందేశాన్ని, ఎలా అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పీటీ టీచర్లు వీళ్ళందరూ ఎలా వస్తున్నారో, కూచిపూడి నృత్యం నేర్పించే వాళ్ళు, నాటక రంగాన్ని నేర్పించే వాళ్ళు కూడా వీళ్ళకు కూడా ఇలాంటి ఉద్యోగాలు కల్పిస్తే ప్రతి ఒక్క స్కూల్ చిల్డ్రన్కి ఇది వెళ్తుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే లాస్ట్ టైం మేము 9 రోజుల ప్రోగ్రామ్ చేసాం ఇక్కడ శివాని ఆర్ట్స్ తరఫున. మేడం గారు రాక్షసి క్యారెక్టర్ చేశారు. మా పిల్లల్ని తీసుకొని వచ్చాను, చిన్న పిల్లల్ని, తెలిసిన పిల్లల్ని తీసుకొస్తే వాడు ఇలా దాక్కొని చూశాడు. ఆ తర్వాత నేను ఆ రోజు అన్నాను, అరే నువ్వు హోంవర్క్ చేయకుండా ఏమైనా పిచ్చి పనులు చేస్తే పిలిపిస్తారంటే వాడు ఈ రోజుకి వాడు ఆ భయంతోనే ఉన్నాడు. ఇంకా మీరు అదే క్యారెక్టర్లో ఉన్నారు వాడికి, కానీ ఆ భయం ఉంది. వాడి ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాడు ఇది క్యారెక్టర్. అండ్ సార్ గారిని ఆ రోజు కృష్ణుడి వేషంలో చూశారు, ఇంకా మిమ్మల్ని దేవుడు అనుకుంటున్నారు. నేను ఆ రోజు దేవుడు కృష్ణుడితో ఫోటో దిగినా అని చెప్పి. సో పిల్లలకి ఏంటి అని అంటే అండి, వెంకటేశ్వర సార్, ఇవన్నీ పిల్లలకి ఏమవుతుందంటే మన ధర్మం గురించి తెలుస్తుంది. ఎవరు శిక్షిస్తారు, ఎవరు ఆశీర్వదిస్తారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఈ కురుక్షేత్రంలో కూడా 5 ఉంటాయండి, మీకు మ్యూజియంస్ ఉంటాయి. ఒక నుంచి ఎంట్రీ, ఒక దగ్గర నుంచి ఎంట్రీ, ఒక్కొక్క దానికి 1 కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే ఇప్పుడు కృష్ణుడి వేషం వేశారు, మనకి డైరెక్ట్ విజిబుల్ ఉండరు వీళ్ళు, మధ్యలో సిల్క్ తెర ఉంటుంది. పిల్లలందరూ అలా పాస్ అవుతుంటే వీళ్ళు ఇక్కడ ఏదో యాక్టింగ్ చేస్తూ లోపల వాళ్ళ పని వాళ్ళే చేస్తుంటారు. కానీ అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఓకే లార్డ్ కృష్ణ ఇలా ఉంటాడా, మన దేవుడు ఇలా ఉంటాడా, ఆ సెట్టింగ్ మొత్తం అలా మనం ఎలాగైతే మనం ఆ స్వర్గంలో కానీ ఇక్కడ దేవతలు ఎలా అయితే ఉంటారో అలాంటి సెట్టింగ్స్తో వాళ్ళకి రియలిస్టిక్గా చూడడానికి తీసుకొని వస్తున్నాం. ఇలా హిందూ ప్రసాద్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనే సంస్థ పేరు మీద ఇది నేను ముందు పడుతున్నానండి. దీనికి మీ అందరి సపోర్ట్ కావాలి, మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. ఇకపై అన్ని విజయాలే కావాలని కోరుకుంటూ మీ ఆశీస్సులతో సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇప్పుడు లాస్ట్గా మేడం గారు, వీరమణి గారు మరి పుట్టినరోజు ఎలా చేసుకున్నారు, ఈరోజు సన్మానం ఎలా చేశారో వారు
స్పందన ఉండాలి. అందరికీ నమస్కారం. నా పేరు సాదా వీరమణి. తల్లిదండ్రులు పెట్టిన పేరు వీరమ్మ. తల్లిదండ్రులకి 6 సంతానం అయితే నేను 5వ నెంబర్. మా నాన్నగారు మంచి భజన కీర్తనలు పాడేవాళ్ళు. వారి వారసత్వం నాకు వచ్చిందని మా అమ్మగారు చెప్తూ ఉండేవాళ్ళు. మా అమ్మగారు మీ మధ్యలోనే ఉన్నారు. ఈరోజు అమ్మ రా అమ్మా, ఇందాకే పిలవాల్సిందే నేను. ఈరోజు నా పుట్టినరోజు. మీ అందరి ఆధ్వర్యంలో మా అమ్మగారు ఆశీస్సులు తీసుకుంటాను. నాన్నగారు లేరు. నాన్నగారు 2003లో మిస్ అయ్యాం. నేను ఇంత దాన్ని అవ్వటానికి నా వెనుకుండి నడిపించింది ముఖ్యంగా మా వారు. నన్ను చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు చదివించలేదు. అంటే సోమతి లేక కాదు, వాళ్ళకి పొలం పనులు ఇవన్నీ ఉండేవి. అప్పట్లో ఎక్కువ సంతానం ఉండటం వల్ల చదివించలేకపోయారు. పెళ్ళైన తర్వాత మా వారు వాళ్ళ నుంచి నేర్పించి నైట్ బడి పుస్తకాలు తీసుకొచ్చి వాళ్ళు ఆయన నాకు చదువు నేర్పించారు. మొదటి గురువు ఈయన. అవన్నీ చెప్తే నాకు ఏడుపు వస్తుంది ఇప్పుడు. అన్నిటికీ ఇప్పటికీ రథసారథి నన్ను ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేసిన రాత్రి మట్టపల్లి దగ్గర తంగిళ్ళలో నాటకం ఆడాము. తెల్లారిపోయింది. అక్కడ బాగా అలసిపోయి ఉన్నాను. కారులో పడుకున్నాను. తెల్లారిసరి ఎప్పుడు తీసుకొచ్చారో హైదరాబాద్ వచ్చేసినాం మధ్యగమ్మ అన్నారు. అలాగా నన్ను ఎన్నంటే ఉండి కాపాడుకుంటారు మహానుభావులు. వారు నాకు దొరకటం, నా భాగస్వామి అవ్వటం ఆ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఈ కళారంగానికి రావడానికి ప్రధాన కారకులు తడకమళ్ళ రామచంద్రరావు గారు, అలాగే మొదటి గురువులు హర్మనిష్ఠ గారు, ఆయన పేరు పానుగంటి చంద్రశేఖరరావు గారు, మహానుభావులు. ఆయన పరిషత్ నాటకాలకి మంచి హర్మనిష్ఠ గారు. వారు ఇప్పుడు లేరు, కరోనా టైంలో మిస్ అయ్యారు. మహానుభావులు. వారు నాకు మొదటి గురువు. వారి దగ్గరికి తీసుకెళ్ళిన వారు తడకమళ్ళ రామచంద్రరావు గారు. వారు మిర్యాలగూడెం సంస్థ వ్యవస్థాపకులు. వారి ద్వారాగానే నేను ఈ రంగస్థలానికి పరిచయం అయ్యాను. అంతకుముందంతా భజనలు పాడుతూ తిరుపతిలో సంగీతం 3 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆ భజన కీర్తనలు వృత్తికి పనికిరా అంటే పాడుతున్నాను కానీ అది జీవనాధారంగా మిగలలేకపోయింది. అంత ప్రోత్సాహం లేకపోయింది. సార్ దగ్గర ఒక పద్యం నేర్చుకున్నప్పుడు తెనాలిలో పోటీల్లో నన్ను తీసుకెళ్ళారు. మొట్టమొదటి పాత్ర నేనేం చేశానంటే మండోదరి కళ్యాణం నాటకంలో రావణ బ్రహ్మ వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేశాను. ఆ రోజు నాకు ఇంత పెద్ద ఇగ్గు పెట్టి మొత్తం అంతా వైట్ కలర్ వేసి పెద్ద ముసలావణ్ణాగా చూపించారు. ఆ రోజు నేను సార్ని అడిగాను, తడకమళ్ళ గారు ఈరోజు రావాల్సి ఉండే, వారికి చిన్న కాలుకి కొంచెం దెబ్బ తాకి ఆయన రాలేకపోయారు. వారి ఆశీస్సులు ఈరోజు ఉంటే నాకు నా జన్మ సార్థకమైంది అనుకునేదాన్ని. మిస్ అయ్యాను. సార్ మీ ఆశీస్సులు నాకు ఉండాలి. వారు ఆ రోజు అన్నారు, అమ్మ నువ్వు ఈరోజు ఇంత పెద్ద ఆవిడ క్యారెక్టర్ ఎత్తున్నా నన్ను ఏం ఫీల్ కావద్దు, నీకు ముందు ముందు చాలా భవిష్యత్తు ఉందమ్మా, చక్కగా రాణిస్తావు, నువ్వు ఈ క్యారెక్టర్ చేయాల్సిందే అన్నారు. ఉన్నది 3 పద్యాలు, ఒక పాట ఉంటుంది. అదే ప్రైజ్ రాలేదు కానీ నాటకానికి మంచి గుర్తింపు వచ్చింది. పలానా క్యారెక్టర్ అని ప్రత్యేకంగా పెద్దలు పిలిచి అమ్మ బాగా చేసావమ్మా అని చెప్పి అన్నారు. ఆ రోజు సార్ అన్నారు, ఇంకా ముందు మంచి పేరు వస్తుంది, నీకు వీరమ్మ కాదమ్మా
ఇక్కడి నుంచి వీరమణి అని పేరు పెడదామని చెప్పి పేరు మార్చారు. నా పేరు అలా మారింది. తల్లిదండ్రులు పెట్టిన పేరు వీరమ్మ. ఈ రంగస్థలంలో నన్ను వీరమణిగా మార్చారు తడకమల్ల గారు. వారికి ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. అలాగే చంద్రమతి క్యారెక్టరు అద్దంకి శంకర్రావు గారు గురువుల వారి దగ్గర కరోనా టైంలో నేర్చుకున్నాను. వారికి ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. ఎంత చక్కగా నేర్పించారంటే ఆయన ఆ టైం అంతా నా కోసమే ఇచ్చి నేర్పించేవాళ్ళు. వారికి 70 సంవత్సరాలు ఉంటే మహానుభావులు. వారికి ఆరోగ్యం బాగలేక రాలేకపోయారు. ఈరోజు వారి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఉయ్యూరు నాగేశ్వరరావు గారు, బొత్స సూర్యనారాయణ గారు, అలాగే వినాయకరాజు గారు, అలాగే గుంటూరు సురేష్ గారు ఈరోజు వచ్చారు. వారు వీరందరి ప్రోత్సాహంతోనే నేను ఇంతవరకు వచ్చాను. అలాగే శ్రీకళా నిలయం వ్యవస్థాపకులు శివప్రసాద్ మామయ్య గారు, వారి ప్రోత్సాహంతో ఒకసారి ఇక్కడికి వచ్చి మీరు ఆశీస్సులు ఇవ్వాలి మామయ్య గారు. వారు నేను ఎక్కడ కార్యక్రమం మా నాటకం ఎక్కడున్నా కూడా వారు రావటం, వీడియో తీయటం, అప్లోడ్ చేయటం, పెద్దలు అది చూసి మళ్ళీ ఫోన్ చేసి మంచి మంచి నాటకాలు పెట్టించడం, అలాగా నా రంగస్థల అలా నడుస్తూ ఉంది. మీ అందరి ఆశీస్సులు ఉండాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, నన్ను ఎప్పుడూ ఇలాగే మీ ఎల్లో ఒక బిడ్డలాగా చూసుకుంటారని భావిస్తున్నాను. అలాగే నా కళని గుర్తించి శివాని ఆర్ట్స్ వారు, పరమేశ్ అన్నయ్య గారు, అలాగే శ్రీదేవి మేడం గారు వచ్చి ఉంటే బాగుండేది. వారి ఆశీస్సులు తీసుకునేదాన్ని. మహిళల్ని ప్రోత్సహించాలనే వారి హృదయానికి మా ధన్యవాదాలు. అలాగే పరమేశ్ అన్నయ్య గారికి ఆ జన్మంతో రుణపడి ఉంటాను. నేను ఇంకా ఇంత అర్హురాల్ని కాదేమో అని నా లోపల భయము. ఈ కంకణం వేసినందుకు ఇది చూసుకున్నప్పుడల్లా నాకు ఇంకా భయం అవుతుంటుంది. నేను ఇంకేం చేయాలి, ఇంకెలా చేయాలి, నటన ఎలా వెళ్ళాలి, ఇది ఒక భారంలాగా బాధ్యత పెరిగిపోయిందని భావిస్తున్నాను నేను. అలాగే పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అన్నయ్య గారికి ధన్యవాదాలు. పరమేశ్ అన్నయ్య గారికి ఆత్మతో రుణపడి ఉంటాను. ధన్యవాదాలు అన్నయ్య గారు. అలాగే మా అక్కయ్య, మా చెల్లెలు అందరు ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి మీ అందరి ఆధ్వర్యంలో వాళ్ళు పిలుస్తాను సార్, వాళ్ళ విషెస్ తీసుకుంటానని సార్. అమ్మా రావాలి. ఇప్పుడు వీరమణి గారి అక్కలు, చెల్లెళ్ళు రావాలమ్మా. అయితే వాళ్ళతో పాటు ఇప్పుడు కళాకారులకు సన్మానం సార్, టైం కూడా అవుతుంది కాబట్టి వాళ్ళకి సత్కారం చేస్తూ శివప్రసాద్ గారు కూడా వారి సందేహం ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. కళాకారులందరూ స్టేజ్ మీకు రావాల్సిందిగా కూర్చున్నాం. వెంకటేష్ గారు, మంగపతి గారు, అరికట్ల వెంకటేష్ గారు, నరసింహరావు గారు, సంగమల తిరుపతి నారాయణ స్వామి గారు, సంగీతం శ్రీనివాస్ గారు, కృష్ణమూర్తి గారు కూడా, వారు కూడా స్టేజ్ మీద వస్తే శాలువతో సత్కరిస్తాము. టైం అవుతుంది కాబట్టి వారు తొందరగా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. అమ్మ మీరు కూడా ముందుకు వస్తే పరిచయం చేసుకుంటాం. విద్యాసాగర్ గారు కూడా శ్రీమికి రావాల్సిందిగా శాలువలు కలుపుతారు. అలా శాలువలు తీసుకోవాలి. అభినేత్రికి అక్షరాభిషేకం. శ్రీమతి సాదా వీరమణి గారు వేనోళ్ల పొగడబడుతున్న ప్రతిభ గల మీరు వేపల మాధవరం మీ పుట్టినూరు, మెట్టినూరు కూడా. తెనాలి తొలి బహుమతి కొట్టినూరు. నాటక రంగంలో మీరు కోహినూరు. మీరు కీర్తిశేషులు జవ్వాజి సంబయ్యకు, ఏడుకొండలమ్మకు జన్మించిన ముద్దుబిడ్డ
మీరు ఎందరో గురువుల ఉద్దీపనతో రంగస్థలాన ప్రసరించిన కొత్త వెలుతురు. వానుగంటి చంద్రశేఖర్ మాస్టర్ గారు నాటక రంగంలో మీ తొలి గురువు. తడకమండ వారి శిక్షణలో మీరయ్యారు నవరసాలు బతికిన అభినయ తరువు. మీరు తిరుపతి వెంకటేశ్వర కళాశాలలో స్వరములు నేర్చిన సంగీత విశారద. మీరు నాటక రంగానికి లభించినట్టి గొప్ప సాంస్కృతిక పౌరాణిక సంపద. మీ సహధర్మచారి సాదా కొండయ్య గారు ఆ దేవుడు మీకు ఇచ్చిన కొండంత అండ. భర్త సహకారంతో ఎదుగుతున్న మీరు అందుకోండి జతగా అభినందనల దండ. మీది తొలి ప్రదర్శనతోనే ప్రముఖుల ప్రశంసలు అందుకున్నట్టి ఘనత. ప్రశంసలతో పాటు ఉత్తమ సహాయ నటి బహుమతి కూడా పొందిన చరిత. తెలుగు పౌరాణిక నాటక రంగంలో మీలాంటి నటులు చాలా అరుదు. అందుకే సాంస్కృతిక కళా కేంద్రం మీకు అందించింది సహజ నటి బిరుదు. పలు నాటకాలతో పాత్రలతో నిండిన దశ వసంతాల నట ప్రస్థానం మీది. ప్రేక్షకుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేసే చతుర్విధ అభినయ ప్రతిభ మీది. వైవిధ్యమైన పాత్రోచిత అభినయంతో రంగస్థలానికి మీరు చేసిన సేవ వల్ల మీపై అభిమానంతో చేస్తున్నాం మీకు అపురూపమైన స్వర్ణ కంకణ ధారణ. మీరు మరెన్నో పాత్రల్లో నటించాలని, నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆశీర్వదిస్తూ మీ అభిమానులు మరియు శివాని ఆర్ట్స్ హైదరాబాద్. తర్వాత ఇది రాసినటువంటి వ్యక్తులు శ్రీ జలదంకి సుధాకర్ గారు, సినీ రచయిత, నాటక రచయిత. వారు ఇది సమర్పించారు. నేను కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బర్త్డే శుభాకాంక్షలు వీరమణి గారికి. ఈరోజు శివప్రసాద్ గారు వారు కూడా మన సహనటులే. ఆ వారి యొక్క బర్త్డే కూడా కేశవ శెట్టి శివప్రసాద్ గారు, వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు మన నాగేశ్వరరావు డ్యాన్స్ చేశారు కదా, పాపం అతను అక్కడే కూర్చున్నారు. కాటంరాజు గారు కూడా హెల్ప్ చేస్తని చెప్పారు. వారికి ఏదైనా సహకారం చేస్తే వెళ్తూ చేయవలసిందిగా కోరుచున్నాం. అక్కడే కూర్చున్నారు. ఈ రోజుతో మాకు వీడియోస్ తీయడానికి శివప్రసాద్ గారు, అట్లాగే చంద్రశేఖర్ గారు, కెమెరా సుధీర్ గారు, తర్వాత హాల్ ఇచ్చిన చందుకు, అందరికి కూడా మాకు సెట్టింగ్స్ చేసిన జయరామ్ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు కార్యక్రమం పూర్తి అయిపోయింది కాబట్టి శుభం.
చంద్రశేఖర్ గారు బంధించండి. రెడీ. ఇక్కడే ఉన్నాను, ఇంకా అన్నీ మాట తీసుకో తీసుకో. బంధించి చాలా ఒకడే వచ్చాడా? మీ నెంబర్ నేను ఇస్తాను, ఫోన్పే చేస్తాను సార్. చేస్తాలే. ఓకేనా? థ్యాంక్ యూ. పంపిస్తాను కంపల్సరీ. అప్పుడు చూస్తాయి. ప్రసాద్ గారు ఫోటో ఓకే సార్.